ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోదాము. విజయపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు సార్. ఎందుకంటే సక్సెస్ మీట్ ఈ థ్యాంక్స్ అనేది మనం రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పదలుచుకోలేదు. ఈరోజు నేను సినిమా గురించి, నా గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈ సినిమా వెనుక ఉన్న కథ గురించి మాట్లాడాలనుకుంటున్నా. సక్సెస్ మీట్ ఈ సినిమా ఆల్రెడీ కమర్షియల్గా సక్సెస్ సార్. నేను ఇక్కడ కోట్లు వస్తాయని కాదు, కానీ కోట్ల హృదయాలను దోచుకుంటుంది ఈరోజు ఈ సినిమా. అంటే నాకు కాల్ చేసి ఇంతకుముందు ఇంకో మూవీ తీశాను, సినిమా బాగుంది అన్నారు, లేకపోతే సినిమా ఇట్లుందన్నారు. ఇంకా వేరే వాళ్ళ సినిమాలు కూడా ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అన్నారు. బట్ ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి అరే ఏం సినిమా తీసినవురా నువ్వు. నిజంగా ఒక అతను నాకు కాల్ చేసి, సార్ గుండె బరువెక్కింది సార్ నేను బయటకు వచ్చేటప్పుడు. ఇది సార్ నేను గెలుచుకున్న సక్సెస్ ఇక్కడ ఇవాళ. సో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మీడియాకు. ఎందుకంటే యునానిమస్గా ఇది మంచి రివ్యూస్ ఇచ్చారు, మంచి సినిమా అని రాశారు. సో దానికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నేను ఎవరికి ఏం చేయకున్నా మీరు ఈ సినిమా గురించి బాగా మాట్లాడారు సార్. రెండోది ఏంటంటే ఒకరిద్దరు రొటీన్ ఉంది, ఎక్కడో చూసినట్టుంది అని ఇట్లా మాట్లాడారు. నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సినిమాలు రెండు రకాలు సార్. 99% వచ్చే సినిమాలు సినిమా బాగుంది లేదు సినిమాని సినిమాగా చూస్తారు. కానీ ఆ 1% సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, అవి మన జీవితాలని చూపిస్తాయి సార్. ఇది మన జీవితాలని చూపించే రిఫ్లెక్ట్ చేసే సినిమా ఇది. సో ఇట్లాంటి సినిమాకు రొటీన్ ఏంటి సార్. నానా అనే పదానికి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నానా అనే పదానికి రొటీన్ లేదు సార్. కూతురు ప్రేమకు రొటీన్ అనేది ఉండదు సార్. చూసే ప్రతి దాంట్లో ప్రతి పర్ఫెక్షన్లో రోజు రొటీన్గా ఉన్న దాంట్లో కొత్తదనం ఏర్పడుతుంది. సో నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా, ప్రతి సినిమాని సినిమాగా చూడొద్దు. ఎందుకంటే చాలామంది యునానిమస్గా ఇచ్చారు. నేను చెప్పేది ఒక ఇద్దరు గురించి సార్. సో ఇది రెండోది, ఈ సినిమా వెనకాల ఉన్న కథ ఏంటంటే మా నాన్నకు మేము ముగ్గురం పిల్లలం సార్. నేను చిన్నోడిని. చాలామంది ఏమంటారంటే అరే చిన్నోడి పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటది, కానీ తనలో ఎప్పుడూ మా అక్క మీద చూపించే ప్రేమ నాకు ఎప్పుడు అరే మమ్మల్ని తక్కువ చేస్తున్నాడే మా నాన్నకు మా అక్క ప్రేమ, దాని గురించే నేను చూసేవాడిని సార్. రెండోది ఏంటంటే నాకు పాప కావాలని నేను అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్ నాకు ఇద్దరు అబ్బాయిలే అయిపోయారు. సో నేను ఆ బాధను ప్రతిసారి అనుకునేవాడిని, నాకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు, నాకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని అనుకునేవాడిని సార్. కానీ అది జరగలేదు. ఒక నా ఫ్రెండ్ ఎడ్యుకేటెడు, నాకన్నా నా అంత చదువుకున్నాడు. తన వాళ్ళ మిస్సెస్ ఉండి నా కూతురు పుట్టొద్దు అనుకుంటున్నా అన్నప్పుడు నాకు చాలా బాధేసింది సార్. అరే నువ్వు ఏమైనా మూర్ఖుడి వాళ్ళకపోతే నీ కూతురు వద్దనడం ఏంటి మీ మిస్సెస్ అని నేను అడిగితే, ఈరోజు జరుగుతున్న సమస్యలు చూస్తే నేను వద్దనుకుంటున్నానని చెప్పింది. అని తను ఏడ్చాడు, తన వైఫ్ నా ముందు చెప్పింది. నేను ఆ రోజు అనుకున్నాను ఏంటి ఇంత దారుణంగా ఉంది ఆ సిచ్యువేషను అని చెప్పేసి. అఫ్కోర్స్ మనకు అప్పుడప్పుడు జరిగే కొన్ని ఇన్సిడెంట్లు అవి చూస్తుంటాం కదా, వాటిని నిజంగా నా మనసుకు కత్తుకునేలా చేసింది. అందులోంచే వచ్చింది ఈ సినిమా. నా ముందు సినిమా కూడా అట్లాగే ఉంటుంది, కానీ అది సినిమా, ఇది జీవితం, ఇది నిజం సార్. అందుకని ప్రతి ఒక్కరు దీనికి హృదయాలను గెలుచుకున్న సినిమా సార్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మీడియా అండ్ everyone supported very well. Fantastic. Thank you so much. Thank you sir, thank you so much.